ఎలక్షన్ బిల్లులు రేపు పార్లమెంట్ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం 2 బిల్లులు సిద్ధం చేసింది. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు కాగా, జమిలి ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు మరో బిల్ని ప్రవేశపెట్టనుంది. ఈ 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్న క్రమంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది. మరోవైపు జమిలి ఎన్నికలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయనుంది కేంద్రం. ఈ కమిటీలో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఉండనున్నారు. రేపు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు రాబోతున్న డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రేపు పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎంపీలకు 3 లైన్ విప్ ని బీజేపీ జారీ చేయడం జరిగింది. రేపు సభా కార్యక్రమాలకు ఖచ్చితంగా హాజరవ్వాలంటూ కూడా లోక్సభ ఎంపీలకు విప్ జారీ చేశారు. ఇప్పటికే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో రాజ్యాంగం సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం నడుస్తోంది. సో రాజ్యసభ ఎంపీలకు కూడా ఇప్పటికే విప్ ని జారీ చేయడం జరిగింది బీజేపీ. సో రేపు లోక్సభలో ప్రధానంగా ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణ 129 బిల్లు పేరుతో 2 బిల్లుల్ని కేంద్రం తీసుకురాబోతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటు లోక్సభ అలాగే ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక బిల్లు, అలాగే జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేయాల్సిన రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఒక బిల్లు, 2 బిల్లుల్ని కూడా రాజ్యాంగం సవరణ 129 బిల్లు పేరుతో ఈ జమిలి బిల్లుని లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు. లోక్సభలో ఈ బిల్లుని టేబుల్ చేసిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి రిఫర్ చేయబోతోంది కేంద్రం. ఈ జేపీసీలో ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలు, వివిధ పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలు సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ఈ న్యాయశాఖ రూపొందించిన జమిలి బిల్లుని సమగ్రంగా చర్చించిన తర్వాత దానిపైన సూచనలు, ముఖ్యంగా సిఫార్సులు చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా జేపీసీ చేసిన సూచనలు, సిఫార్సుల ఆధారంగా మళ్ళీ న్యాయశాఖ దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం జరుగుతుంది. సో కేబినెట్ డిసెంబర్ 12వ తేదీన ఈ జమిలి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. కేబినెట్ తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే బిల్లుకు సంబంధించి 6 నెలలలోపు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఈ జమిలి బిల్లుకు సంబంధించి ఒక సమగ్ర చర్చ జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ జమిలి బిల్లుని చేయాల్సి ఉంటుంది. రేపు ఇప్పటి వరకు ఉన్న రివైజ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ప్రకారం అయితే రేపటి లోక్సభ బిజినెస్ లో ఈ జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెడుతున్నట్లుగా న్యాయశాఖ మంత్రి ప్రవేశపెడుతున్నట్లుగా ఎటువంటి బిజినెస్ లో అయితే వెబ్సైట్ ఆధారంగా అయితే చూపించడం లేదు. అయితే రివైజ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఈ రోజు రాత్రికి, రేపు ఉదయానికి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం పార్లమెంటు సమావేశాలు ఈ డిసెంబర్ 20వ తేదీతో మరో 4 రోజుల్లో ముగియబోతున్నాయి. కాబట్టి సో ఈ 4 రోజుల లోపే ఈ బిల్లుని పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి దీన్ని జేపీసీకి రిఫర్ చేయడం ద్వారా ఒక సమగ్ర చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతుంది. ఇటు పార్లమెంట్ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్న పార్లమెంటేరియన్ల ఆధ్వర్యంలో చర్చ జరుగుతుంది. అలాగే రాష్ట్రాల్లో కూడా దీన్ని ఒక చర్చనీయాంశంగా ఉంచాలి అని చెప్పి బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ సమావేశాల్లోనే ఈ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు లిస్ట్ ఆఫ్ బిజినెస్ లోనే మొదట ఈ జమిలి ఎన్నికల బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నట్లుగా ఉంచినప్పటికీ, కానీ ఈ రోజు లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో, రివైజ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో కానీ పార్లమెంట్ ముందు కానీ జమిలి బిల్లును తీసుకురాలేదు. సో రేపు ఖచ్చితంగా తీసుకొస్తుంది కేంద్రం. ఎందుకంటే బీజేపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేశారు. మరో 3 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు కూడా ముగుస్తున్నాయి. కాబట్టి సో ఈ సెషన్లోనే దీన్ని పార్లమెంట్ ముందుంచి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచనలకు అనుగుణంగా న్యాయశాఖ బిల్లును రూపొందించింది. కాబట్టి సో ఖచ్చితంగా 2029లో ఈ ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా ఒక సమగ్ర చర్చ జరిగి ప్రజల ఆమోదంతో, అలాగే అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో, అందరి ఆమోదంతోనే ఈ జమిలి ఎన్నికల బిల్లుని ఆమోదింపజేసుకోవాలని చెప్పి కేంద్రం చూస్తుంది. సో చూడాలి ఎంతవరకు రేపు ఉదయం ఒకవేళ రివైజ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ వస్తే కనుక రేపు ఉదయమే పార్లమెంట్ లో 12 గంటల లోపే ఈ బిల్లుని కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.